హలో ఎవ్రీవన్, నేను వీకే మూవీ రివ్యూస్. ఇప్పుడు మాట్లాడుకోబోయే మూవీ సిరాయ్ 2025. దిస్ మూవీ మేడ్ మీ నన్ను ఎంతలా ఏడిపించిందంటే కొన్ని సీన్ల లిటరల్లీ ఏడ్సా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి చెప్పాలంటే రీసెంట్ టైంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనమాట నా అభిప్రాయం ప్రకారం. ఇందులో ప్రతి క్యారెక్టర్కి ఒక అర్థం ఉంటుంది అనమాట. ప్రతి క్యారెక్టర్ జీవిస్తున్నప్పుడు మనకి నిజంగా మనం కూడా ఎమోషన్ అయ్యి అందులో కూడా ఇన్వాల్వ్ అవుతాం అనమాట. ప్రతి సీన్ కూడా ఎలివేట్ అయ్యిందంటే విత్ రైటింగ్. తమీజ్ గారు తన రైటింగ్తో ప్రతి షాట్ని అంత క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా రైటింగ్తో తను మెప్పించారు. తన రైటింగ్తో చాలా 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 ఎక్సలెంట్గా అనిపించారు. ఇంకా డైరెక్టర్ సురేష్ రాజకుమారి తన రీసెంట్గా మంచి స్థాయికి వెళ్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తన డైరెక్షన్ మామూలుగా లేదు మరి. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాలంటే మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకర్. తను ఒక సాంగ్ అయితే ఉంటుంది, లవ్ సాంగ్. ఆ లవ్ సాంగ్ అయితే ప్రతి ఒక్కరు లూప్లో వింటారు అనమాట. అంతలా ఎఫెక్ట్ అనమాట. ఆ సాంగ్ లూప్లో వింటారు. నీలాలి అని సాంగ్ ఇస్ గుడ్ ఫెస్ట్. ఇంకా అండ్ మ్యూజిక్ పరంగా బీజిఎం పరంగా కూడా చాలా చాలా ఎక్సలెంట్గా తను డెలివర్ చేశారు. జస్టిన్ ప్రభాకరన్ తన మ్యూజిక్ డైరెక్షన్తో ఇంకా మెప్పించారని చెప్పాలి. ఇంకా సాంగ్స్ పరంగా అయితే మూడెన్నో సాంగ్లు అంటే 3 సాంగులకి ఒక సాంగ్ అయితే టూ గుడ్ అనమాట. నీలాలి అని సాంగ్ చాలా చాలా గుడ్. ఇంకా యాక్టింగ్ ప్రకారం అయితే ఎల్కే అక్షయ్ కుమార్ హీరో, తన యాక్టింగ్ అయితే పీక్స్లో అనిపించింది అనమాట. ఇంకా అనిస్మా తన హీరోని క్యారెక్టర్, తను కూడా చాలా మంది రీసెంట్గా చూస్తున్నాను, చాలా మందికి అలాంటి అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే తన యాక్టింగ్ కూడా అలాగే ఉంది అండ్ తన క్యారెక్టర్ మెయిన్ ఎలివేట్ అవుద్ది అనమాట. ఇంక విక్రమ్ ప్రభావ్ తను కూడా ఉన్నంతలో తను బాగానే చేశారనమాట. ఇంకా ఇంకా లీడ్ లోడ్స్ అన్ని ఇంకా కానిస్టేబుల్స్ వీళ్ళు అందరు ఇవి కూడా చాలా చాలా మెప్పించారు. ఇంకా చెప్పాలంటే మెయిన్గా తమీజ్ అండ్ సురేష్ రాజకుమారి గారు తన డైరెక్షన్, తన రైటింగ్తో మనల్ని సీట్లో కూర్చోబెట్టే విధంగా తీశారనమాట. ఇంకా నీకు ఎక్కడ మైనస్ అనేది అనిపించదు. ఎందుకంటే సినిమా కూడా లెంత్ కూడా 2 hours 4 minutes అలా ఉంటుంది. అందువల్ల నీకు ఎంతో ప్రెజర్ ఫీల్ అయినట్టు ఉండదు. అండ్ చాలా రీసెంట్గా వచ్చిన చాలా మంచి మూవీ అనమాట. ప్రతి ఒక్కరు వాచ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వీకే మూవీ రివ్యూ.